అమెరికా ప్రస్తుతం తన సైనిక వనరులు, నౌకాదళం, క్షిపణి రక్షణ వ్యవస్థలను మధ్యప్రాచ్యంపై ఎక్కువగా కేంద్రీకరించింది. దీంతో ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికా దృష్టి కొంత తగ్గే అవకాశం ఉందంటూ కొందరు వ్యూహాత్మక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అమెరికా ఒకేసారి బహుళ ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. కాబట్టి అమెరికా పూర్తిగా దృష్టి మళ్లించిందని చెప్పడానికి ప్రస్తుతం ఆధారాలు లేవు. ఇక చైనా తైవాన్ను తన భూభాగంలో భాగంగా పరిగణిస్తుంది. గత కొన్నేళ్లుగా తైవాన్ చుట్టూ భారీగా సైనిక విన్యాసాలు, యుద్ధ విమానాల చొరబాట్లు, నౌకాదళ విన్యాసాలు తరచూ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా మరో యుద్ధంలో నిమగ్నమై ఉంటే గనక చైనా తైవాన్పై సైనిక ఒత్తిడిని మరింత పెంచే అవకాశాన్ని కొందరు విశ్లేషకులు చర్చిస్తున్నారు. అయితే చైనా తైవాన్పై దాడి చేయబోతోందని అప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదా విశ్వసనీయ ఆధారాలు కూడా లేవు. ఇక ప్రపంచ వాణిజ్యంలో కీలకమైనటువంటి సముద్ర మార్గం సౌత్ చైనా సీ. ఇక్కడ చైనా ఇప్పటికే కృత్రిమ దీవులు నిర్మించింది. ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, బ్రూనై ఇక ఈ ప్రాంతంపై తమ హక్కులు చెబుతున్నాయి. అమెరికా కూడా తరచూ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో మధ్యప్రాచ్య సంక్షోభం కొనసాగితే గనక ఈ ప్రాంతంలో చైనా మరింతగా దూకుడు ప్రదర్శించే అవకాశంపై అంతర్జాతీయ నిఘా సంస్థలు కూడా నిశితంగా గమనిస్తున్నాయి. భారత్కు చైనా కేవలం పొరుగు దేశం మాత్రమే కాదు, సరిహద్దు వివాదాలు, ఇక ఇండో పెసిఫిక్ భద్రత, క్వాడ్ భాగస్వామ్యం, ఇక సముద్ర భద్రత ఇవన్నీ చైనాతో నేరుగా సంబంధం ఉన్నటువంటి అంశాలు. అందుకే భారత్ కూడా ఈ పరిణామాలను దగ్గరగా పరిశీలిస్తోంది. తూర్పు లడాక్ నుండి ఇండో పెసిఫిక్ వరకు భారత్ తన రక్షణ సిద్ధాంతాలను నిరంతరం బలోపేతం చేస్తోంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ లక్ష్యం 2027 నాటికి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని మరింతగా ఆధునిక సైన్యంగా మార్చడం, తైవాన్పై తన రాజకీయ సైనిక ఒత్తిడిని కొనసాగించడం, ఇలా ఇండో పెసిఫిక్ లో తన ప్రభావాన్ని విస్తరించడం. అయితే ప్రస్తుతం చైనా తక్షణ సైనిక చర్య తీసుకుంటుందని చెప్పడానికి స్పష్టమైనటువంటి ఆధారాలు కానీ, అమెరికా మరో ప్రాంతంలో బిజీగా ఉన్నటువంటి ప్రతి సందర్భాన్ని బీజింగ్ వ్యూహాత్మకంగా విశ్లేషిస్తుందనే విషయం నిపుణుల మధ్య విస్తృతంగా అంగీకారంగా ఉంది. ఇక అమెరికా ఇరాన్ యుద్ధం మధ్యప్రాచ్యానికి పరిమితమయ్యే సంఘటన కాదు. ఇక యుద్ధం ప్రభావం తైవాన్ జలసంధి, సౌత్ చైనా సీ, అలాగే ఇండో పెసిఫిక్ ప్రపంచ శక్తి సమీకరణలపై కూడా పడే అవకాశం ఉంది. అయితే చైనా తదుపరి అడుగు ఏమిటో ఇప్పటికీ స్పష్టత లేదు. అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే గనక తైవాన్పై దాడి అనేది ప్రస్తుతం ఊహాగానాల పరిధిలోనే ఉంది. అందుకే రాబోయే రోజుల్లో బీజింగ్ చేసే ప్రతి సైనిక కదలికపై ప్రపంచం నిశితంగా గమనిస్తోంది.